చదివితే గిట్లనే చదవాలి, పరీక్షలు రాస్తే గిట్లనే రాయాలి. అందరు ఒక్కతాన కూర్చొని ఒకరికొకరు సాయం చేసుకుంటా ఐకమత్యంగా కంబైన్డ్ పరీక్షలు రాస్తేనే రేపొద్దున దేశాన్ని ఉద్ధరించే అంత భావి భారత పౌరులమన్న పేరు నిలబడుతుంది. ఇసొంటోళ్ళు ఉంటేనే చక్కదనాల ఇంజనీర్లు, డాక్టర్లు, పంతులు బయటకు వస్తారు. చదువుకునే పోరగాన్లు దయచేసి వీళ్ళని చూసి అస్సలు నేర్చుకోకుండ్రి. ఇది గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్న గాయత్రి ఎడ్యుకేర్ జూనియర్ కాలేజీ. ఇంటర్ పోరలకు ప్రాక్టికల్ పరీక్షలు నడుస్తున్నాయి కదా, చూడురి సంటోళ్ళు ఎంత బుజ్జిగా పరీక్షలు రాస్తున్నారో. బుజ్జి విక్రమ్ గైడ్లు ఉన్నదంత ఎక్కి చూడ అయిపోయినట్టేనారా? అయ్యా 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 నిమ్మలంగా రాయిరా బుజ్జి, సరిగ్గా నక్కలు కొట్టకపోతే మార్కులు రావు. వచ్చే టైం ఉన్నది మనకు, వీడియోలు తీస్తుర్రన్న టెన్షన్ ఏం పడకు సరేనా? అగో ఈ నల్లటి రేస్ బుజ్జిని చూడుర్రి, పొల్లు పోకుండా దీర్ఘాలు గుడి దీర్ఘాలు తప్పు లేకుండా దోస్తు పేపర్లకెళ్ళి జవాబులు కష్టపడి రాస్తున్నది. ఎంత కష్టం వచ్చరా మీకు? బుజ్జి చూసి రాతలా తప్పు లేకుండానే రాస్తున్నావు కదా. అర్రే ఏం రాస్తున్నావు చెప్పు? ఏం రాస్తున్నావు? ఎగ్జామేనా? ఓహో ఎగ్జామే రాస్తున్నావు కదా. గదే మరి, ఆ క్లారిటీ ఉంటే చాలు. వెరీ గుడ్. అందరు కలిసి కంబైన్డ్ పబ్లిక్ పరీక్షలు రాస్తుర్రు అన్నట్టు. సూపర్. అగ చూడురి, ఇన్వ్యూజ్ లెటర్ సార్ బొట్టు పెట్టుకున్న దేవుని లెక్కనే ఉన్నాడు. జవాబులు జల్దీ దొరకాయని సారే షిట్టీలు దగ్గరుండి చింపించిందంటే దేవుడు కాకుంటే ఏమవుతాడు? పంతులంటే గిట్లుండాలి. ఇంకొందరు ఉంటారు అవ్వా, షిట్టీలు అంటేనే షిగ మూగుతారు. వాళ్ళకేమెరక పోరగాళ్ళ గోసలు చూసినారులా కాలేజోళ్ళ కథలు. మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ కు మెచ్చి గుంటూరు జిల్లా విద్యాశాఖోళ్ళు ఏం సత్కారం చేస్తారో చూడాలి.